టీ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. లంబాడి ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి లంబాడీలపై కక్ష కట్టి రిజర్వేషన్ తీసేసే కుట్ర తెరలేపాడు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి రెడ్డి నాయక్. మరిపెడ మండల కేంద్రంలో లంబాడీ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి మాజీ మంత్రి మాట్లాడుతూ లగచెర్లలో లంబాడీల భూములను కొల్లగొట్టి సీఎం అల్లుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 3000 ఎకరాలు లంబాడీల భూమిని ఫార్మా కంపెనీకి ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తుంటే లంబాడీలు ప్రతిఘటిస్తే ఈ జాతిపై ముఖ్యమంత్రి కక్ష పెంచుకున్నాడని అన్నారు. లగచెర్లలో సీఎం అల్లుడికి భూమి పోరాటం అయితే లంబాడీలది బతుకు పోరాటం అన్నారు. ఆదివాసీ మహిళ మంత్రి సీతక్కకు ఆమె కులం గుర్తొస్తుంది, కానీ లంబాడీ జాతి ఎమ్మెల్యేలకు మాత్రం ఓట్లేసిన తన జాతి గుర్తుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం సేవ చేసే పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు దమ్ముంటే ఈ ప్రాంత రైతులకు యూరియా ఇప్పించాలని డిమాండ్ చేశాడు. లంబాడా హక్కుల పరిరక్షణ కమిటీ మరిపడ మండలం వారి బంజారా హక్కుల పోరాటకు నిర్వహించబడిన ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి మాలోత్ కవిత గారు, మొత్తం 46-47 ఉంటే 40 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచిందంటే లంబాడి ఓట్లే చెప్పండి కదా, ఇది మామూలు విషయం కాదు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనల్ని గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఈ లంబాడి చేయబట్టే నేను అధికారంలో ముఖ్యమంత్రి అయినా అని. రాష్ట్రంలో 119 సీట్లు, ఈ 440 వచ్చినాయి. మిగతాది అంతా 23 వచ్చినాయి వాళ్ళకు. ఈడ కూడా మనకి 20 వచ్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ మనం ఫామ్ చూస్తాం. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే లంబాడీల ఓట్లతోటే. ఇది సత్యం, నేను కావాలని చెప్పాను. అటువంటి రేవంత్ రెడ్డి కక్ష కట్టి ఈ లంబాడీలను గిరిజన తెగ నుంచి తీసేయించాలి. నేను లగచెర్లలో నా అల్లునికి 3000 ఎకరాలు ఫార్మా కంపెనీకి భూమి ఇప్పించి అక్కడ ఫార్మా కంపెనీ పెడదాం అనుకున్నా, కానీ లంబాడీలు వ్యతిరేకం చేసిర్రు, ఉద్యమం చేసిర్రు. ఢిల్లీ దాకా పోయి నన్ను అవమానపరిచిర్రు అని ఆయన ఉద్దేశం. మనదేమో బతుకు పోరాటం, ఆయన అవమాన పోరాటం. మనది అక్కడ ఉన్న లంబాడీలు చాలా పేదోళ్ళు. సీతక్కకేమో వాళ్ళ కులం గుర్తొస్తుంది. ఈ మంద బుద్ధుండలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాదా, ఆ తెలివి లేదా? కోయా మంత్రికే వాళ్ళ కులం కావాలి. నేను రామచంద్రుడు గెలిచినందుకు నాకేం ఈర్ష్య లేదు, బాధ లేదు. మీరు ఓటేసి గెలిచిండు, మంచి సేవ చేయాలి. అరే ఎవ్వరికి యూరియా దొరకడం లేదు నమ్మడానికి, వేరే కులాలకు. నీ దమ్ము ఉంటే నువ్వు ఇప్పు, లేదా డిప్యూటీ స్పీకర్ యూరియా ఇప్పు, అందరికి యూరియా ఇప్పి. నీ ఓటేసింది రిజర్వేషన్ తీసేయడానికా? నీ ముఖ్యమంత్రి చేసింది రిజర్వేషన్ తీసేయడానికా? నిజంగా రేవంత్ రెడ్డికి మన మీద ప్రేమ ఉంటే ఆ ఎమ్మెల్యేలు చెప్పొచ్చు కదా, తన ఎమ్మెల్యేలే కదా, తన పార్టీలే కదా. ఎందుకు లంబాడిదంతా మనకి ఓటేసి మనకు రాజ్యం వచ్చింది అని చెప్పి ఉంటే వాళ్ళు ఆగిపోదురు కదా. కావాలని పంపించి మనము ఇబ్బందులు పెట్టడానికి, అడకత్తర్లో పోకలాగా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం అందరం తీవ్రంగా ఖండిద్దాం.